నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రాఖీ జస్వికల రొమాంటిక్ లవ్ స్టోరీ భాగం 44. అతను విడిపించుకోవాలని చూస్తుంటే ఆమె అతన్ని వదలలేదు. కోపం తెప్పించకు జస్వి, సీరియస్గా అన్నాడు రాఖీ. అది మీకు లేనిదెప్పుడు? అయినా మీరిలా కూడా క్యూట్గానే ఉన్నారు, చిలిపిగా కన్ను కొట్టింది జస్వి. అతడు అసహనంతో దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలాడు. మీ పక్కన నేనుండగా ఎందుకు ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటారు? అతని ఎదపై తలపెట్టింది. అతడు నిజంగానే తన భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఉప్పెనలా తనలో పొంగుతున్న ఫీలింగ్స్ని ఆపుకోవడానికి తన 2 పిడికిళ్ళు గట్టిగా బిగించాడు రాఖీ. ఆమె అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది. ఆమెను దూరంగా నెట్టలేక, అలా అని దగ్గరికి తీసుకోలేక రాఖీ సతమతమవుతుంటే జస్వి అంటూ స్వప్న పిలిచింది. అబ్బా, అక్క ఇప్పుడే పిలవాలా? విసుగ్గా అనుకున్న జస్వి రాఖీని వదలలేక వదిలేసి వెళ్తూ వెనక్కి తిరిగి అతన్ని చూసింది. అతను స్టాచ్యూలా అలాగే నిలబడి ఉన్నాడు. ఎందుకు పిలిచావు? తన హ్యాపీ మూమెంట్ని చెడగొట్టినందుకు కినుగ్గా అంది జస్వి. ఏంటే అలా ముఖం పెట్టావు? నేనేదో మీ ఆయన కోగిల్లో నుండి నిన్ను లాక్కొని వచ్చినట్టు. వస్తున్న నవ్వుని పెదాలు బిగించి ఆపింది స్వప్న. ఇప్పుడు అదేగా నువ్వు చేసింది? చిరుకోపంతో ఆమెను చూసింది జస్వి. ఎట్టెట్టా? మరోసారి చెప్పు, బుగ్గలు నొక్కుకొని మరీ అడిగింది స్వప్న. ఆమెను అలుకగా చూసి, ఇంతకు ఎందుకు పిలిచావో అది చెప్పు అంటూ ఆమె చేతిలోని కూర బౌల్ తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి వచ్చింది. రాత్రి మీ వారిని పస్తులు పెట్టావట ఆరగా అడుగుతూ ఆమెను కంటికొస్తో చూసింది స్వప్న. అని ఆయన చెప్పారా? కోపంగా అడిగింది జస్వి. నాకు అలా అనిపించింది. స్వప్న అనగానే ఎందుకో దీర్ఘం తీసింది జస్వి. రాత్రి మీ వారెక్కడ పడుకున్నారు? ఆమెను సూటిగా చూసింది స్వప్న. ఏమో, నాకేం తెలుసు అన్న ఆమె వెంటనే నాలుక ఖర్చుకొని, ఇంకెక్కడ, నా దగ్గర పడుకున్నారు. అయినా ఇదేం ఎంక్వైరీ? సిఐడి లాగా. నువ్వు నీ డాక్టర్ జాబ్ మానేసి ఏదైనా బ్యూరోలో చేరావా ఏంటి? ఇలా అడుగుతున్నావు? ఆమెను విసుక్కుంది జస్వి. సరే, అది వదిలేయ్. మీకు ఫస్ట్ నైట్ అయిందా? కళ్ళు చిన్నవి చేసి జస్విని చూసింది స్వప్న. అవును అని చెప్పాలో కాదు అని చెప్పాలో అర్థం కాక తల అడ్డదిడ్డంగా తిప్పేసింది జస్వి. ఏంటా తిప్పడం? సరిగ్గా చెప్పలేవు? ఉరిమి చూసింది స్వప్న. ఏడుపు ముఖం పెట్టేసి అయ్యింది పొడిగా చెప్పింది జస్వి. నువ్వు హ్యాపీనా? చిలిపిగా ఆమె కళ్ళల్లోకి చూసింది స్వప్న. సిగ్గుతో 2 చేతుల నడుమ ముఖం దాచుకుంది జస్వి. మీ కబుర్లు అయిపోతే మా కడుపు సంగతి చూడండి. ఆకలితో నకనకలాడుతున్న కిరణ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. ఈయనకి ఎప్పుడూ తిండిగోల తప్ప మరొకటి ఉండదు. పళ్ళు నూరుకున్న స్వప్న, పద టిఫిన్ చేద్దాం అంటూ జస్వితో పాటు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. మీ హీరో ఎక్కడా? కళ్ళు ఎగరవేసి జస్విని అడిగాడు కిరణ్. గదిలో ఉన్నారని సైగ చేత్తో చెప్పింది ఆమె. వెళ్ళి పిలుచుకురా, ఆకలిగా ఉంది జస్వితో అన్న అతడు. ఈరోజు స్పెషల్ ఏంటి? స్వప్నని అడిగాడు. మీ ఫేవరెట్ పూరీ కూర అంది స్వప్న. దాంతో అతని ఆకలి రెట్టింపైంది. జస్వి పిలుచుకురావడానికి వెళ్తూ ఉంటే రాఖీ ఆమెకు ఎదురు వచ్చాడు. అతని చూపుల్లో ఆమె చూపులు చిక్కుకున్నాయి. ఆమెను చూసినప్పుడల్లా ఇంతకుముందు అతని కళ్ళల్లో కనిపించే ఆ మెరుపు ఆమెకిప్పుడు కనిపించలేదు. మనసుకు బాధగా అనిపించింది. రాఖీ రావడంతో నలుగురు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తిన్నారు. కాఫీ తాగుతూ, ఈరోజు మీ ప్రోగ్రాం ఏంటి? రాఖీతో అన్నాడు కిరణ్. మనమందరం కలిసి ఏదైనా వ్యూ పాయింట్కి వెళ్దాం ఉత్సాహంగా అంది జస్వి. మాకు కుదరదు, మీ ఇద్దరు వెళ్ళిరండి. కిరణ్, స్వప్న ఇద్దరూ ఒకేసారి అన్నారు. ఎందుకు? ముఖం డల్గా పెట్టుకుంది జస్వి. ఈరోజు మాకు డ్యూటీ ఉంది, వెళ్ళాలి. మళ్ళీ ఇద్దరు ఒకేసారి అంటూ భుజాలు కదిలించారు. మా కోసం లీవ్ పెట్టొచ్చుగా క్యూట్గా అడిగింది జస్వి. సారీ, కుదరదు. మేము డ్యూటీ చేసుకుని వచ్చే వరకు మీరు సరదాగా అలా వెళ్ళేసి రండి అంది స్వప్న. తల ఆడించక తప్పలేదు జస్వికి. వాళ్ళు అటు వెళ్ళగానే ఈ కోపిష్టి మొగుడితో ఎక్కడికి వెళ్ళినా హ్యాపీనెస్ కన్నా బాధ ఎక్కువ వస్తుంది మనసులో అనుకుంటూ రాఖీని చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? ఇందాక ఫుడ్ సరిపోలేదా? నన్ను కూడా తినేస్తావా ఏంటి? ఆమె చూపులు అతనికి గుచ్చుకోగా ఆమె మీద చిరాకు పడ్డాడు. ఉక్రోషంతో తల అడ్డంగా తిప్పేసి అక్కడే సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసింది జస్వి. నువ్విదే చూస్తూ ఉంటావా? ఓకే, నేను మాత్రం బయటికి వెళ్తున్నాను. నువ్వు రావాలి అనుకుంటే రావచ్చు అంటూ అతడు వెళ్ళడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు నేను బింకంతో ఇలాగే మునగదీసుకొని కూర్చుంటే నన్ను వదిలేసి వెళ్ళినా వెళ్తాడు ఈ సైకో అనుకున్న జస్వి. నేను మీతో వస్తాను అంటూ లేచి నిలబడి అతని రెక్క పట్టుకుంది. నువ్వేమీ తప్పిపోవు కానీ నా చేయి వదులు అంటూ ఆమె చేతిని సున్నితంగా విడిపించుకుంటుంటే ఆమె వదలలేదు.
ఏమో ఎవరికి తెలుసు, నేను నిజంగా తప్పిపోతేను. అసలు నేను మా వారికి ఒక్కగానొక్క పెళ్ళాన్ని, నేను లేకుంటే ఆయన ఉండలేరు నాటకీయంగా మాట్లాడింది. అబ్బచ్చా! ఏం బడైపోతున్నావే మనసులో అనుకున్న అతడు అలవాటులో పొరపాటున ఆమె డిప్ప మీద ఒక్కటిచ్చాడు. ఆవ్ అని చిన్నగా కేక వేసి తల రుద్దుకున్న జెస్వి, ఇగ్గిది ఇప్పుడు కదా మా వారు నా పక్కన ఉన్నారు అన్న ఫీలింగ్ వచ్చింది అని చిలిపిగా నవ్వింది. నాకు మాత్రం కాదు అదోలా అన్నాడు రాఖీ. మూతి తిప్పేసుకొని ఎక్కడికి వెళ్తున్నాం ఉత్సాహంగా అడిగింది జెస్వి. ఆమెను అదోలా చూశాడు తప్ప సమాధానం చెప్పలేదు. చెప్పొచ్చుగా గారాలు పోయింది ఆమె. నీకు చలి పడదు కదా, అందుకని హాట్గా ఉండే ప్లేస్కి తీసుకెళ్తున్నాను అంటూ ఆమెను ఓరకంట చూశాడు అతడు. అని ఎవరు చెప్పారు? పెదాలు బిగించింది జెస్వి. ఒకరు చెప్పాలా? మొన్న నేను చూశానుగా పెదవి విరుపుతో అన్నాడు రాఖీ. ఆలోచనగా తల ఆడించి మౌనం వహించింది ఆమె. నీ గురించి నీకేం తెలుసు అన్నాడు అతడు. నా గురించా? తెలుసుకోవడానికేముంది, అందరిలా నేను ఒక అమ్మాయిని, ఈ హ్యాండ్సమ్ హస్బెండ్కి వైఫ్ని అంటూ సిగ్గుపడింది జెస్వి. ఆహా అన్న అతడు. నేనడిగింది నీ హెల్త్ గురించి, నీకు ఎంతవరకు తెలుసు అని. నాకేమైంది, నేను ఆరోగ్యంగా బాగున్నాను కదా. మొన్నేదో కొంచెం సిక్ అయ్యానని దానికి నన్ను పేషెంట్లా చూడకు మూతి ముడిచింది జెస్వి. ఇక రాఖీ మాట్లాడలేదు. అక్కడ చూడదగిన ఇండోర్ ప్లేసెస్ చూస్తూ టైంపాస్ చేశారు వాళ్ళు. చీకటి పడుతుంటే చలిగా అనిపించింది జెస్వికి. అది గమనించిన అతడు ఆమెను ఇంటికి తీసుకొని వచ్చాడు. రోజంతా రాఖీని చూస్తూ అతనితో గడపడం జెస్వికి నచ్చింది. అతనిపై అమితమైన అనురాగం పొంగింది. గదిలోకి రాగానే అతనిని గట్టిగా హత్తుకుంది. అతడు ఆమె భుజాలు పట్టుకొని దూరంగా జరుపుతుంటే ఆమె వదలలేదు. అతని ఎదపై తలపెట్టుకొని ప్లీజ్ నన్ను దూరం పెట్టకండి ప్రాధేయపడింది. అతడు భారంగా నిట్టూర్చాడు. అతనికి ఆమె చుట్టూ చేతులు అల్లేసి ఎదకి హత్తుకోవాలని ఉన్నా ఆమె మాటలు గుర్తుకు వచ్చి ఆ పని చెయ్యలేకపోయాడు. ఇలా ఎంతసేపు? కాసేపటికి విసుక్కున్నాడు రాఖీ. బాగుంది కదా అంటూ అతని చేతులు తన నడుంపైన వేసుకుంది. అతడు ఆ నడుముని నలిపేస్తాడేమో అనుకుంది ఆమె. కానీ అతడు ఆ పని చెయ్యలేదు సరికదా. ఫులిష్గా బిహేవ్ చేయకు జెస్వి అంటూ తన చేతులు వెనక్కి తీసుకున్నాడు. అప్సెట్ అయ్యింది జెస్వి. ముఖం చిన్నబుచ్చుకొని అతన్ని వదిలి మంచం మీద కూర్చుంది. ఆమెకు బాధతో కన్నీళ్లు ఆగడం లేదు. రాఖీ ఆమెను పట్టించుకోకుండా ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళాడు. రాత్రి భోజనాల దగ్గర మూడీగా ఉన్న జెస్విని చూసి ఏమైందే అలా ఉన్నావు అడిగింది స్వప్న. నాకేమైంది, నేను బాగానే ఉన్నాను. నువ్వు రాకపోయినా నవ్వే ప్రయత్నం చేసింది ఆమె. కిరణ్ రాఖీని చూసి ఏమైందని కళ్ళు ఎగరవేశాడు. నథింగ్ అని భుజాలు కదిపాడు రాఖీ. సరేలే, భార్యాభర్తల మధ్య మనం కలగజేసుకోవడం ఎందుకు అనుకున్న వాళ్ళు ఇక ఆ విషయమై కదిలించలేదు. ఈరోజు మీకు ఎలా గడిచింది అడిగింది స్వప్న. కంటి కొసతో జెస్విని చూసి బ్యూటిఫుల్గా అన్నాడు రాఖీ. మరి నీకు? మోచేత్తో జెస్విని పొడిచింది స్వప్న. ఆయనలాగే నాకును సిగ్గుపడుతూ రాఖీని చూసింది జెస్వి. అలా అయితే ఇలా డల్గా ఎందుకున్నావు అనుమానంతో తన కనుబొమ్మలు ముడివేసింది స్వప్న. డల్గా ఏమీ లేను, టైర్డ్గా ఉన్నాను భుజాలు కదిలించింది జెస్వి. కంగారు పడ్డ స్వప్న ఏది నన్ను చూడని అంటూ జెస్వి నుదురుపై చెయ్యి పెట్టి చూసింది. అది చల్లగా తగలడంతో రిలీఫ్గా ఫీల్ అయ్యింది. అక్క నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు చిరుకోపం చూపించింది జెస్వి. మొన్న బయటికి వెళ్ళి జబ్బు పడ్డావట కదా, అందుకే నా ఈ కంగారు అన్న ఆమె. సరిగ్గా తిను, లేదంటే మర్దిగారిని బేరు చెయ్యలేవు హాస్యమాడింది. అబ్బో అంత సీన్ లేదక్కడ, పెళ్ళైన బ్రహ్మచారిలా అంటకా ముట్టకా ఉంటున్నాడు నోట్లో సనిగింది ఆమె. జెస్వి అన్నది స్వప్నకు వినిపించలేదు కానీ రాఖీకి అర్థమైంది. అతడు ఆమెను గుర్రుగా చూశాడు. డిన్నర్ అవ్వగానే నిన్నటిలా కూర్చొని కబుర్లు చెప్పకుండా సారీ టైర్డ్గా ఉన్నాం, రెస్ట్ తీసుకోవాలి అంటూ తమ పడక గదికి వెళ్ళారు కిరణ్ స్వప్న. రాఖీ హాల్లో కూర్చొని టీవీ చూస్తుంటే జెస్వి చనువుగా అతని ఒడిలో తలపెట్టుకుంది. డిస్టర్బ్ చెయ్యకుండా వెళ్ళి పడుకో మృదు గంభీర స్వరంతో అన్నాడు రాఖీ. తల అడ్డంగా ఊపేసి పొట్టకు తన తలను ఆనించి అతని నడుము చుట్టూ చేతులు వేసింది. ఉదయం నుండి తనని వదలక అంటిపెట్టుకొని ఆమె ఉండడం అతనికి నచ్చింది. అయినా బెట్టుగా ఉన్నాడు రాఖీ. అలసిపోయిన జెస్వి చిన్నగా నిద్రలోకి జారుకుంది.
స్పోర్ట్స్ ఛానల్ చూస్తూ కూర్చున్న రాకీకి కాసేపటికి బోర్ కొట్టి మ్యూజిక్ ఛానల్ పెట్టాడు. అది కూడా కాసేపటికి బోర్ కొట్టింది. మనసు దేని మీద లగ్నం కావడం లేదు అతనికి. ఎందుకో తెలియదు, భారంగా మారి అతనికి నిద్రని దూరం చేసింది. టీవీ కట్టేసి జస్విని చూశాడు. అమాయకంగా నిద్రపోతున్న ఆమెను చూస్తే అతని గుండెలో ప్రేమ పొంగింది. ఎందుకే నువ్వు నా జీవితంలోకి వచ్చావే అనుకో, సైలెంట్గా ఉండకుండా నా మనసుని ఎందుకు తాకావు? నన్ను నీ ప్రేమలో ముంచావు. తీరా నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాక మాటలతో నా హృదయాన్ని గాయపరిచావు. ఎందుకు చేశావు ఇదంతా? బాధతో వాపోయాడు. కంటి చూపుతో ఎదుటివారిని భయపెట్టే అతని కళ్ళల్లో ఇప్పుడు కన్నీటి చెమ్మ చేరింది. కళ్ళు గట్టిగా మూసి వాటిని అక్కడే ఆపేశాడు. బాధని దిగమింగుతూ గుటక వేశాడు. నువ్వు నా ప్రాణం అయిపోయావు జస్వి అంటూ ఆమె నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టాడు. నిద్రలో ఉన్న జస్వికి ఇదంతా తెలియదు. ఆమెను 2 చేతులతో ఎత్తుకుని తీసుకెళ్తుంటే చిన్నగా మెలకువ వచ్చిన ఆమె నిద్ర నటిస్తూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది. అతడు ఆమెను బెడ్ మీద పడుకోబెట్టగానే అతన్ని వదలక గట్టిగా హత్తుకుంది. ఆమె హృదయంలో అతని ముఖం చిక్కుకోగా అతడు ఉక్కిరిబిక్కిరయ్యాడు. కథ కొనసాగుతుంది. రేపు మరో కొత్త స్టోరీ మీ ముందుకి రానుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టి హైప్ చేయండి. మీ ప్రోత్సాహమే నన్ను మరిన్ని వీడియోలు చేసేలా చేస్తుంది. థ్యాంక్ యూ.